రూపాయలు ఖర్చు పెట్టి ప్రోటీన్ పౌడర్ కొనాల్సిన అవసరం లేదండి. మనం బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను వీడియోలో చూపించిన అన్ని ఐటమ్స్ 100 గ్రామ్స్ తీసేసుకొని రోస్ట్ చేయాలండి. అలా రోస్ట్ చేసిన ఐటమ్స్ అన్ని తీసి కొద్దిసేపు చల్లారబెట్టాలి. కూల్ అయిపోయాక వెంటనే అన్ని కలిపేసి మిక్సీ పట్టేయాలి. అండ్ ఇక్కడ నేను చియా సీడ్స్ తప్ప రిమైనింగ్ అన్ని రోస్ట్ చేసి మిక్సీ పట్టేసానండి. చియా సీడ్స్ రోస్ట్ చేయొద్దు, బట్ మిక్సీ పట్టాలి. సో ఇలా అన్ని మిక్సీ పట్టేసిన తర్వాత ఇది నాకు ఒక్కొక్కటి 100 గ్రామ్స్ తీసుకోవడం వల్ల 1.5 kgs వరకు వచ్చిందండి. సో నాకు ఈజీగా 1 month పైనే ఉంటుంది. అండ్ ఇలా మిక్సీ పట్టిన పౌడర్ని బాగా కలిపేసుకొని లైక్ మనము ఎయిర్ కంటైనర్లో పెట్టాలి, సో దట్ అది పాడవ్వదు. అండ్ ఇది డైలీ యూజ్ చేసేలాగైతే ఒక స్మాల్ బాక్స్లో పక్కన పెట్టుకుని డైలీ యూజ్ చేయాలి. అండ్ రిమైనింగ్ పౌడర్ అంతా ఒక బాక్స్లో పెట్టేసుకోవాలండి. అండ్ ఇది ఎలా యూజ్ చేయాలి అండ్ ఎంత క్వాంటిటీ యూజ్ చేయాలి, మిల్క్, ఓట్స్ ఎలా తినాలి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ దీనివల్ల బెనిఫిట్స్ కూడా నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తానండి. అప్పటిదాకా మన ఛానల్ని ఫాలో అవ్వండి. హే హనీ ఫర్ హెల్తీ టిప్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.